ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ పవన్ కుమార్ గారు. అసలు ఏం జరుగుతుంది? మోహన్ బాబు కుటుంబానికి సంబంధించి మంచు విష్ణు నిన్న పొద్దున్న 100కు డయల్ చేసిన దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు ఇంటి ముందు గేట్ లోపల జల్పల్లి ఫామ్ హౌస్లో ఉన్నటువంటి గేట్ లోపల ఫోన్ మాట్లాడేంత వరకు మంచు లక్ష్మి వచ్చి వెళ్ళేంత వరకు అసలు ఏం జరుగుతుందో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రైట్, మనతో పాటు ఉన్నారు. సరే, అసలు ఏం జరుగుతుంది అంటే ఏమవుతుంది? బేసిక్గా జల్పల్లి ఫామ్ హౌస్లో ఆస్తి తగాదాలే అనుకోవచ్చా, లేకపోతే ఇంకేమైనా జరుగుతుంది అనుకోవచ్చా? డెఫినెట్గా అందిన సమాచారం ప్రకారం అందరూ ఊహిస్తున్నదే. క్లియర్ కట్గా మంచు ఫ్యామిలీ గారు వాళ్ళు కానీ ఎవరు వచ్చి ఇలా జరుగుతుంది, ఆఖరికి దెబ్బలతోటి హాస్పిటల్కి వచ్చిన మనోజ్ కూడా ఏం చెప్పలేదు. ఇలా జరిగింది, మాకు ఆస్తి గొడవలని తగాదాలని ఏం చెప్పలా. అయితే ఇదంటే వాళ్ళు ఏంటంటే గెస్ అనే చెప్పాలి ప్రతి ఒక్కళ్ళు చేసింది. బట్ దెబ్బలు తగిలాయి. అంతకుముందు ఏం జరిగింది 2023 మార్చిలో ఏదైతే జరిగిందో దానికి సంబంధించిన సీక్వెన్స్ అనుకోవచ్చు. ఇది మీకు గుర్తుండే ఉంటుంది. 2023లో మంచు మనోజ్ వాళ్ళ ఇంటికి వాళ్ళ బంధువుల్ని కొడుతూ విష్ణు రావటము, అవన్నీ రికార్డు స్వయంగా మనోజే రికార్డ్ చేయటము, ఇక్కడి నుంచి ఈ గొడవకి ఆజ్యం పోసిందని చెప్పాలి. అక్కడి నుంచి వీళ్ళకి ఇప్పుడు ఏది జరిగినా కూడా అవి ఊహాగానాలు, సీక్వెన్స్, మీడియాకి సంబంధించినవి. అయితే ఇందులోపల గట్టిగా మనం వాళ్ళిద్దరి మధ్యలో గొడవ ఏదో జరిగి ఉంటుంది అని అనడానికి ఒక చిన్న లాజిక్ పాయింట్ ఒకటి ఉంది. అదేంటంటే మంచు మనోజ్ దెబ్బలతోటి హాస్పిటల్కి వచ్చాడు. ఎవరు హాస్పిటల్ దగ్గర అయితే మంచు మనోజ్ వస్తాడని కెమెరాలు పెట్టుకొని అయితే ఉండరు కదా. అది ఒక పోలీస్ స్టేషన్ నుండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ వచ్చింది, క్రైమ్ వాళ్ళకి. ఆ క్రైమ్ దగ్గర నుండి మిగతా మీడియాకి అది స్ప్రెడ్ అయింది. ఏమని? ఫస్ట్ 100కి డయల్ చేశారు. 100కి డయల్ చేసిన తర్వాత ఇలా నన్ను కొడుతున్నారు మోహన్ బాబు అని చెప్పి మంచు మనోజ్ చెప్పడం, మంచు మనోజ్కి సంబంధించిన వాళ్ళు నన్ను కూడా కొట్టారని చెప్పడం. అయితే మోహన్ బాబు అంటే ఆయన కాదు, వాళ్ళు ఎవరినో బౌన్సర్ని పంపించారు అని చెప్పి చెప్పడం అనేది మనం న్యూస్ వచ్చింది. 23 అవర్స్లో అది ఎలా స్ప్రెడ్ అయింది అనడానికి ఇవే కారణాలు. మెయిన్ రీజన్ ఏంటంటే నాకు తెలిసి డెఫినెట్గా ఆస్తి గొడవలనే కాదు. అందిన సమాచారం మేరకు విద్యానికేతన్ ఏవైతే ఉంటాయో సంస్థలు, విద్యానికేతన్లో ఉన్న సంస్థలు మంచు మనోజ్ వాళ్ళ మదర్వి ఆ స్థలం, ఆ ప్లేస్ లోపల వీళ్ళు కట్టారు. ప్లస్ కొంచెం స్టూడెంట్స్ గొడవలు ఉన్నాయి. వాళ్ళకి స్టూడెంట్స్ తరఫు నుండి మేనేజ్మెంట్కి విరుద్ధంగా మనోజ్ వాళ్ళకి మద్దతు పలికాడు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో. అంటే సొంత అన్నదమ్ములు కదా, అలాంటప్పుడు ఇలా అవుతుంది అనేది వాళ్ళ దగ్గర నుండి ట్రిగ్గర్ అవుతూనే ఉంది ఫస్ట్ నుండి ఆ పాయింట్. అంతకుముందు ఇక ఆ తర్వాత సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, మీకు ఈ విషయం తెలిసిందే. సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం, వాళ్ళందరూ ముక్తసరిగా ముభావంగా ఉండడం. ఒక మంచు లక్ష్మి తప్ప విష్ణు కానీ మోహన్ బాబు గారు కానీ ఆ మ్యారేజ్లో సరిగ్గా లేరు, రాలేదు కూడా. వాటితో పాటు ఇప్పుడు ఆస్తి గొడవలు కావచ్చు, చాలా ఆస్తులు ఉన్నాయి కదా. ఆ ఆస్తులు సరైన పంపకాలు చేసి ఉండొచ్చు, చేయకపోయి ఉండొచ్చు. వాటి మీద వీళ్ళు ట్రిగ్గర్ అవుతుంది. అంటే మాకున్న సమాచారం మేరకు ఏంటంటే ఇప్పట్లో ఆస్తులు ఏవి పంచే ఆలోచన చేయట్లేదు మోహన్ బాబు. అండ్ అలాగే ఏదైతే భూమా మౌనిక పెళ్లికి సంబంధించి అప్పటి నుంచి కూడా చాలా దూరం పెట్టాడని తెలుస్తుంది. అండ్ కెరియర్ పరంగా కూడా తండ్రే దగ్గరుండి తొక్కించాడు మనోజ్ని అన్న మాట కూడా ఎక్కువ వినిపిస్తుంది. అసలు ఇలాంటి కామెంట్స్లో ఎంతవరకు నిజాలు ఉన్నాయి? అది నిజాలు అనే కన్నా ఊహాగానాలు అని చెప్పడం కరెక్ట్గా ఉంటుందేమో. బికాజ్ ఇప్పుడు మంచు విష్ణు గారు యూట్యూబ్ ఛానల్స్ మీద ఎన్ని స్ట్రైక్లు వేస్తున్నారు, ఇది అబద్ధం, ఇలా కాదు, ఇది అని చెప్పి చేస్తున్నారు అనేది మనకు తెలుసు. అయితే ఏంటంటే ఇక్కడ ఊహాగానాలకు కూడా చోటిచ్చినట్టుగా ప్రవర్తించడం దేనికి అనేది ఒక జర్నలిస్ట్గా నా ప్రశ్న కూడా ఆయనకి. ఊహాగానాలు రాకుండా ఉండాలి అని అంటే ఫస్ట్ అందరూ క్రమశిక్షణగా ఉండాలి. అంటే కుటుంబానికి సంబంధించి 4 గోడల మధ్యలో జరగాల్సింది ఇంత బయటకు వచ్చి ఇంత రచ్చ జరగాల్సిన అవసరం లేదేమో అనేది కూడా అందరూ జర్నలిస్టులు కాదు, మీడియా కాదు, మామూలు కామన్ పీపుల్ అనుకోండి, కామన్ పీపుల్ వాళ్ళ ఒపీనియన్ కూడా ఇదే ఉంటుంది, అవునా కాదు? సో ఇలాంటప్పుడు డెఫినెట్గా వాళ్ళే తెరదీసి ఆ ఊహాగానాలకి. ప్లస్ ఇంకో పాయింట్ ఇక్కడ చెప్పాలి. విష్ణు గారు లాస్ట్ టైం గొడవ జరిగినప్పుడు ఇమ్మీడియట్గా అది నేను ఒక వెబ్ సిరీస్ తీస్తున్నాం మా ఫ్యామిలీ మీద, వెబ్ సిరీస్కి సంబంధించి జస్ట్ ఏదో ఊహాగానాలు చేసాం, సరదాగా చేసామని చెప్పాడు ఆయన. మీకు గుర్తుండే ఉంటుంది. అండ్ రెండో పాయింట్ ఇందాక మీరు అడిగారు ఆస్తి గొడవలు అది ఇదని. మీకు టీఎన్ఆర్ ఇంటర్వ్యూలో అనుకుంటాను, నా ఫ్రెండ్ తను టీఎన్ఆర్ ఇంటర్వ్యూ నేను చూశాను. మోహన్ బాబుతో చేస్తున్నారంటే తను స్పెషల్గా చెప్పాడు చూడండి ఒకసారి అని. చూస్తే దానిలో క్లారిటీగా ఆడపిల్లలతో సహా నాకు సంబంధించిన ఆస్తులు అందరి పిల్లలకి సమానంగా ఇస్తాను అని ఒక చోట ఉంటుంది చూడండి. మరి అలాంటప్పుడు ఆస్తి పంపకాల విషయంలో గొడవ ఎందుకు జరుగుతుంది? ఈ భూమా మౌనిక అని ఎప్పుడైతే పెళ్లి చేసుకున్నాడో అది ఇష్టం లేని పెళ్లిగా పరిగణించి, అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేసి ఉండాలి, ఆ పెళ్ళికి కూడా ఆయన వెళ్ళకపోవడం కానివ్వండి, లేకపోతే ఆ పెళ్లిలో జరిగినటువంటి కొన్ని ఆసక్తికర సంఘటనలు ఏవైతే ఉన్నాయో, అంటే దగ్గరుండి
మంచు లక్ష్మి మాత్రమే పెళ్లి జరిపించడం కారణం అంటే ఇలాంటి సిచ్యువేషన్స్ అన్ని మనం చూసాము. సో పర్టికులర్గా అంటే నిన్న డైల్ 100 దగ్గర నుంచి ఏదైతే వినయ్తో గొడవ జరిగిందని ఇష్యూ బయటికి తీసుకొచ్చారు తప్ప మంచు అంటే మోహన్ బాబుతో గొడవ కాదు ఇది అని చెప్పేసి అని మళ్ళీ డైల్యూట్ చేసే పద్ధతి కూడా మనకు కనిపించింది. బట్ ఇప్పుడు సీరియస్గా చూస్తుంటే మొత్తం తండ్రి కొడుకులకు మధ్య ఒక సీరియస్ వార్ నడుస్తుందని చెప్పేసి అని ఈ రోజు ఒక కంక్లూషన్కి వచ్చింది. ఇది ఈ రోజు తోటి జరిగిందైతే నాకు అనిపించట్లేదు. నాకు సంబంధించిన వరకు ఇది పూర్తిగా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. మంచు ఫ్యామిలీ అయినా ఏ ఫ్యామిలీ అయినా ఫస్ట్ నుండి ఒకేసారి కొట్టుకోవడం తిట్టుకోవడం అనేది ఉండదు. గ్రాడ్యువల్గా అది ఒక రాజుకుంటున్నట్టుగా ఉంటుంది. నిప్పు రాజుకుంటున్నట్టు అగ్గి రాజుకుంటున్నట్టు ఉంటుంది. ఎక్కడైనా సరే ఒకేసారి వచ్చి నేను ఇవ్వను అని, లేకపోతే ఒక కొడుక్కి ఆస్తి తగాదాలు అవడం, లేకపోతే తండ్రి మీద ఎలిగేషన్ చేయడము అనేది అంత తొందరగా ఎక్కడ జరగదు. దానికి ముందు ఏదో ఎపిలోగ్ డెఫినెట్గా ఉండే ఉంటుంది. ఆ నిజాలు అనేది వాళ్ళు చెప్తేనే బయటకు వస్తాయి. రెండోది ట్రాన్స్పరెంట్గా మనం బయట నుండి చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది అని అంటే, ఓకే ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు, వాళ్ళిద్దరూ ఒక తల్లికి పుట్టిన పిల్లలైతే కాదు వాళ్ళు. సో ఫస్ట్ భార్యకి మంచు విష్ణు అండ్ లక్ష్మి అయితే, సెకండ్ వైఫ్కి మంచు మనోజ్. సో అది కూడా మొన్నటిదాకా ఈ విషయం కూడా వాళ్ళు మర్చిపోయారు. ఒక తల్లి పిల్లల్లాగానే ఉన్నారు. అండ్ లక్ష్మి కూడా వెరీ క్లోజ్ టు మనోజ్, మంచు మనోజ్. ఇవాళ కూడా తను అక్కడే ఉంది, మనోజ్ దగ్గర ఉందని చెప్పి నాకు కూడా, నేను ఎలాగో మూవీస్ వాడినే ఇష్యూ జరుగుతుంది కాబట్టి అక్కడికి విజిట్ చేయడానికి వెళ్ళి ఆపడానికి ప్రయత్నించింది అని మాత్రం మనకి వినిపించింది ఇప్పటి వరకు. తను ఆగండి లేకపోతే నేను చెప్తాను, తను ముంబైలో ఉంది, దుబాయ్ నుండి తను వస్తున్నాడు విష్ణు. అయితే విష్ణుకి తెలియకుండా మాత్రం ఏది జరగదు. ఇప్పుడు 50 మంది బౌన్సర్లని వాళ్ళు కూడగట్టుకోవడం, ఒక 30 మంది బౌన్సర్లని వీళ్ళు కూడగట్టుకోవడం అనేది అదేదో ప్రచ్ఛన్న యుద్ధంలాగా మాటలతోటి సరిపెట్టకుండా ఏదో కొట్లాటకి దిగేలాగా అని అంటే అది డెఫినెట్గా బయటికి వస్తేనే తప్ప తెలీదు. బట్ ఇందాక రైట్ మీరు అన్నట్టు ఇందాక మీరు ఒక పాయింట్ లేవనెత్తారు. ఇప్పుడు లక్ష్మి అండ్ విష్ణు ఒక తల్లికి పుట్టిన పిల్లలు కాబట్టి మంచు మనోజ్ ఒకడే ఇంకొక తల్లికి పుట్టిన పిల్లలు అంటే ఇలాంటి వ్యత్యాసం ఏమన్నా ఇక్కడ మనం చూడొచ్చా? అంటే విష్ణు ఈ విధంగానే అంటే నాకు సొంత తమ్ముడు కాదు అన్నట్టుగా ఏమైనా భావించి ఆస్తులు మొత్తం నాకే చెందాలి అన్నట్టుగా ఏమన్నా అంటే ఈ కోణంలో ఏమైనా ఆలోచించే అవకాశం ఉందంటారా? యాక్చువల్గా రెండో తను కూడా వాళ్ళ వైఫ్ ఎవరైతే ఫస్ట్ భార్య చెల్లెళ్ళే చేసుకున్నాడు ఆయన. మొదటి భార్య చెల్లెలే కదా ఆవిడ కూడా. అంత డిఫరెన్సెస్ ఏమీ లేవు. ఘర్షణ సినిమాలో ప్రభుకి అండ్ కార్తీక్ ఉన్నంత డిఫరెన్సెస్ వాళ్ళకు ఉంటాయి అని నేను కూడా ఏమి అనుకోవట్లేదు. నేనే కాదు ఎవరు అనుకోరు. మొన్నటిదాకా అందరూ బాగానే ఉన్నారు కదా. పాండవులు 9 సినిమాలో కూడా అందరూ కలిసి యాక్టింగ్ చేశారు. ఆ తర్వాత ఏమైనా డిఫరెన్సెస్ ఏమైనా వచ్చినాయి. దిస్ ఆల్ అబౌట్ 10 years. అయితే ఇది అంత ప్రిడిక్షను లేకపోతే ఊహాగానాలు, ఈ మ్యాటర్ బయటకు వచ్చింది అనే దెబ్బలతోటి బయటకు వచ్చాడు. ఏదో ఫైటింగ్ సీక్వెన్స్లు కాదు, షూటింగ్లో గాయపడిన విషయాలు కాదు. ఎందుకు దెబ్బలు తగిలాయి? భూమా మౌనిక లేకపోతే మీడియా అడిగిన ప్రశ్నలకు కూడా మనం సమాధానం చెప్పొచ్చు. సమాధానం చెప్పకుండా కామ్గా వెళ్ళిపోయాడు ఆయన. అటు మంచు ఫ్యామిలీ కూడా నిజంగా అంటే మీరు అన్నట్టు ఎక్కడా కూడా ఇష్యూ జరగకపోతే మా ఇంట్లో అసలు అట్లాంటివి గొడవ ఏమీ జరగలేదు అని ఒక కంక్లూజన్ మీడియా ముందుకు వచ్చి చెప్పే అవకాశం. ఎందుకంటే ఏది జరిగినా కూడా ముందుగా మీడియా ముందుకు వచ్చి ఏదో ఒకటి ఒక ప్రకటన కానివ్వండి లేకపోతే వీడియో పరంగానన్నా సరే దాన్ని బయటికి ఇవ్వడం జరుగుతుంది. బట్ నిన్నటి నుంచి ఇంత పెద్ద ఇష్యూ జరుగుతున్నా కూడా ఎవరు దీని మీద పెద్దగా స్పందించట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇట్లా వీళ్ళు ఇచ్చారు అనగానే నేను మంచు మోహన్ బాబు ట్విట్టర్ అకౌంట్ చూశాను, లక్ష్మి గారు చూశాను, మంచు మనోజ్ చూశాను, మోహన్ బాబు గారు మొత్తం అందరు ఎక్కడ నాకైతే కనిపించలేదు అంటే ఈ విషయం మీద పర్టికులర్గా స్పందించారని. మోర్ ఓవర్ ఇంకా ఆశ్చర్యం కలిగింది ఏంటంటే మోహన్ బాబు గారు ఈ గొడవ జరిగిన తర్వాత ఒక 2 hours బ్యాక్ ఆయన పెట్టిన ట్విట్టర్ లోపల ఎక్స్లో ఆయన పెట్టింది ఏంటంటే, కోరికలే గుర్రాలు అయితే సినిమాలో మా గురువుగారు దాసనారాయణరావు గారు మాతో ఇలా చేయించారని చెప్పి ఆ సినిమాకి సంబంధించిన విశేషాలు పెట్టారు. సో అది ఇంకా నాకు ఆశ్చర్యం వేసింది. ఇదేంటి ఇంత గొడవ జరుగుతుంది, ఇంత రచ్చ జరుగుతుంది కదా. ఈయన ఏదో సామెత ఉంటుంది కదా, రోమ్ నగరం తగలబడిపోతుంటే రోమ్ చక్రవర్తి ఫిడేల్ వాయించడం విన్నారా? అట్లా అనిపించింది నాకు. ఐఎమ్ సారీ టు సే మోహన్ బాబు గారి ఫ్యాన్స్కి. ఇలాంటిది ఏదైనా ఉంటే కొంచెం క్షమించేసేయండి, మమ్మల్ని ఏదో ఫ్లోలో చెప్పాము. సో ఇది అసలు రాకుండా ఉండుంటే బాగుండేది కదా. ఇంత రచ్చ వేదిక మీదకి వచ్చిన తర్వాత ఆన్ స్టేజ్ ఇప్పటిదాకా మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. ఇప్పటి వరకు కూడా ఏంటంటే ఇంటర్నల్గా ఉన్న ఫ్యామిలీ ఇష్యూస్ ఇప్పుడు కాస్త రోడ్ ఎక్కాయి. సో రోడ్ ఎక్కినప్పుడు 1-2 కాదు, పొద్దు నుంచి శాటిలైట్ అంతా కూడా అక్కడే ఉంది, ప్రతి ఒక్క యూట్యూబ్ ఛానల్ అక్కడే ఉంది. అసలు ఏం జరుగుతుందన్న ఒక ఆసక్తికర విషయంగా మారింది. యాజ్ ఎ జర్నలిస్ట్గా మీ అభిప్రాయం కూడా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఏమై ఉంటుంది మీరు చెప్పండి, ఏమై ఉంటుంది? అంత ప్రిడిక్షన్ ఏంటంటే
3 పాయింట్స్. ఒకటి, మంచు మనోజ్ హాస్పిటల్కి రావడం, దెబ్బలతోటి రావడం, ఏం చెప్పకపోవడం. అసలు హాస్పిటల్కి వస్తున్నాడని ఎలా తెలిసిందేనంటే జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదైంది ఒకళ్ళ మీద, తండ్రి కొడుకుల మీద ఒకళ్ళకొకళ్ళకి. ఈ 4 పాయింట్స్ తర్వాత మీడియా అక్కడ ప్రత్యక్షమైంది హాస్పిటల్ దగ్గర. ఎందుకు కొట్టారు అని అంటే ఎవరు మాట్లాడట్లేదు. సో దీని మీద బేస్ మీద అందరూ ఊహాగానాలు చేస్తున్నారు. విద్యా నికేతన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో దానికి అంతకు ముందు స్టూడెంట్స్ స్టాండ్ తీసుకున్నాడు మంచు మనోజ్. అంటే మా తరఫున కాకుండా నువ్వు స్టూడెంట్స్ స్టాండ్ తీసుకుంటావా అనేది ఫస్ట్ గ్రెడ్ చేయండొచ్చు. రెండోది మౌనిక విషయంలో, సెకండ్ మ్యారేజ్ విషయంలో వాళ్ళ ఫ్యామిలీస్ ఇష్యూస్ అయ్యుండొచ్చు. మూడోది ముఖ్యమైనది ఏంటంటే నిజమే, ఎస్ ఆస్తి గొడవలు డెఫినెట్గా ఉండొచ్చు. ఇది ఇస్ ఆల్ ప్రిడిక్షన్. వాళ్ళు, నా పాయింట్ ఏంటంటే ఇక్కడ నేను అడిగేది ఏంటంటే వాళ్ళు వై డోంట్ దే కమ్అట్ అండ్ టెల్. అంటే అది రివీల్ చేయొచ్చు కదా, ఇలా అయింది లేకపోతే ఇలా గొడవ జరిగింది. రివీల్ కానప్పుడు చాలా కామ్ గోయింగ్గా దే కెన్ సాల్వ్ ది ఇష్యూ విత్ ఇన్ ద వాల్స్, రైట్? సో ప్రెజెంట్ అంటే అలాంటి సిచ్యువేషనే ఒకటి కనపడుతున్నట్టుందంటే మీరు అన్న తర్వాత నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఎస్ కామ్ గోయింగ్గా మీరు అన్నట్టు లోపలే మాత్రమే దీన్ని సెటిల్మెంట్ చేసుకునే అవకాశం ఎక్కువగా కనపడుతుంది. అండ్ వన్ ఫైన్ డే, ఐ మీన్ లైక్ ఈ రోజు ఈవినింగ్ కానీ రేపు పొద్దున కానీ ఎలాంటి గొడవలు జరగలేదు, మేమేదో చిన్న అన్నట్టుగా ఏమైనా సృష్టించే అవకాశం ఉందేమో. డెఫినెట్గా. ఎందుకంటే లాస్ట్ టైం గొడవ వీడియో చూసారా మీరు? అది మంచు విష్ణు మనోజ్ వీడియో తీస్తున్నాడు ఫోన్లో. విష్ణు వచ్చి ఆల్మోస్ట్ వాళ్ళని కొట్టబోయాడు. సో చూశారు కదా, మా బంధువుల్ని వాళ్ళని కొట్టబోతున్నాడు విష్ణు, వచ్చి రౌడీజం చేస్తున్నాడు అనే వాయిస్ కూడా మనకి వినపడుతుంది. ఈ విషయంలో మంచు విష్ణు గారు ఆయన తర్వాత నేను మా ఫ్యామిలీ వెబ్ సిరీస్ తీస్తున్నాము, దానికి సంబంధించిన అదొక ఫేక్, తమ్ముడు ఈ విధంగా బయట పెట్టడం, అన్న చూస్తే కవర్ చేయడం, మళ్ళీ దాని తర్వాత ఏదో ఒకటి. ఎగ్జాక్ట్లీ, ఎస్ మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. సో అంటే ఇప్పుడు ఈ ఇష్యూకి సంబంధించి కూడా రేపు ఇలాగే అవ్వచ్చని అనుకోవచ్చా మనం? డెఫినెట్గా విష్ణు గారు ఆయనకున్న అపారమైన తెలివితేటలతోటి, బిజినెస్ స్ట్రాటజీస్ తోటి విద్యానికేతన్ని ఎంత టాప్కి తీసుకెళ్లారు బిజినెస్ పరంగా అనేది అందరికీ తెలిసిన విషయమే. సో అదేవిధంగా ఆయన ఇప్పుడు వచ్చి ఇదేం లేదు అని కూడా చెప్పొచ్చు, లేదా మంచు మనోజ్ తోటి కూర్చోబెట్టి ఇది కాదు అని మ్యానిపులేట్ చేసి లేకపోతే ఇంకోటి చేయొచ్చు. అయితే ఏదేమైనా పరిష్కారం అనేది డెఫినెట్గా రైట్. అయితే ఇక్కడ ఇంకొంతమంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ప్రొడ్యూసర్స్ కానీ, లేకపోతే అనలిస్టులు కానీ, లేకపోతే కొంతమంది జర్నలిస్టులు కానీ చెప్పేటువంటి మాట ఏంటంటే మనోజ్తే తప్పనే కోణం కూడా ఎక్కువగా చూపిస్తున్నారు. సో దానికి మీ సమాధానం ఏంటి? మనోజ్ది తప్పు అనేది కోణం, దిస్ ఆల్ యాజ్ ఐ సెడ్ దిస్ ఇస్ అ ప్రిడిక్షన్. సో వీ కెనాట్ ఇమీడియట్లీ సే దట్ who is right or who is wrong, who has taken the stand besides and who has taken the wrong side. How can you predict whatever happened in the four walls, all those journalists and analysts or critics, whatever I'm asking you all. So how can you predict వాళ్ళ మధ్యలో ఏం జరిగిందని మీరు ఎలా చెప్పగలరు? మేబీ మంచు మనోజ్ రైట్ ఏమో, అది ఎలా చెప్తారు మీరు? we cannot say until and unless they come in front of the media and tell the matter very crystal clear. అది చెప్పండి ఎవరికి ఎలా తెలుస్తుంది? ఎలా రాంగ్ అవుతుంది మంచు మనోజ్ది? ఇప్పుడు యూట్యూబ్ చూస్తుంటారు కదా, జనరల్గా మీరు యూట్యూబ్ చూస్తున్నారు, మీరు ఇప్పుడు ఒక కామన్ ఆడియన్ అనుకుందాం. చూడగానే మీకు ఇమ్మీడియట్గా ఏమనిపించింది, ఏం జరిగి ఉండొచ్చు అనిపించింది? ఒక పాయింట్ రైట్, మీరు చెప్పింది అబ్సల్యూట్లీ రైట్. నేనేమంటున్నానంటే ఫస్ట్ నుంచి కూడా ఈ ఫ్యామిలీకి సంబంధించి ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అవి ఇంటర్నల్గా తమ్ముడు బయటపెట్టడం, అన్న దాన్ని కవర్ చేయడం, తండ్రి ఏం మాట్లాడకపోవడం, అక్క మాత్రం చిన్న తమ్ముడిని దగ్గరికి తీసుకోవడం, ఇది మాత్రమే జరుగుతుంది. అయితే బేసిక్గా ఏంటంటే ఇక్కడ ఎస్ ఏమో నాకు మీరు మాట్లాడిన తర్వాత వచ్చిన అనుమానం ఏంటంటే ఇప్పుడు వస్తున్న అనుమానం ఎస్ అజంప్షన్స్లో వచ్చే క్వశ్చన్సే ఇవి అన్నీ. అంటే చూసినట్టు కాదు, లేకపోతే అక్కడ మనకి తెలిసినట్టు కూడా కాదు. ఏవైతే అజంప్షన్స్ ఉన్నాయో అవి మాత్రమే క్వశ్చన్స్ కింద. ఇక్కడ ఎందుకు అజంప్షను, ఎందుకు ఇది చెప్తున్నాను అంటే వి యూస్ టు మేక్ నేరాలు ఘోరాలు ప్రోగ్రామ్ అండి. ఆ ప్రోగ్రాంలో ఆగిపోవడానికి కారణం ఏంటంటే ఒక 1500 ఎపిసోడ్స్ ఇచ్చిన తర్వాత ఆగడానికి మెయిన్ కారణము చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు నుండి మీరు ఎలా ప్రిడిక్ట్ చేయగలుగుతారు? 4 వాల్స్ మధ్యలో జరిగిన విషయాన్ని కూడా మీరు చాలా స్పష్టంగా కెమెరాలతో తీసి ఇలా జరిగింది కాబట్టి ఇలా పొడిచాడు, ఇలా రేప్ జరిగింది, లేకపోతే ఇలా ఈ అమ్మాయి ఇదేంది అని ఎలా చెప్పగలుగుతున్నారు? అది బయట 4 మధ్యలో జరగలేదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా జరగలేదు. మీకు ఎఫ్ఐఆర్ కాపీలో ఏది ఉందో అది చెప్పడం ఓకే, కానీ ఎఫ్ఐఆర్ కాపీని దాటి పరిమితులకు మించి ఏం జరిగింది అని చెప్పడం. ఇంతవరకు జర్నలిస్టులు అనేవాళ్ళు శాటిలైట్ ఛానల్స్లో పనిచేసే వాళ్ళు అయినా సరే 100కి కాల్ చేసిన డేటా లిస్ట్ తీసుకున్నారా? లేకపోతే అక్కడ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ లోపల ఆయన ఉండేది జల్పల్లి, మోహన్ బాబు గారి గెస్ట్ హౌస్, ఇక్కడ తీసుకున్నారా? జీడిమెట్ల పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది అన్నారు. ఆ కాపీ ఏమన్నా తీసుకోగలిగారా? రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉంది, వాట్ ఎవర్ హ్యాపెండ్ అనేది ఉంది. అయితే అది ప్యూర్లీ వాళ్ళ పర్సనల్ విషయము.
ఇవన్నీ ఫైనల్గా చెప్పేది డెఫినెట్గా ఇవన్నీ ప్రిడిక్షన్స్ అయి ఉంటాయి. కాకపోతే ఒకటి దీనిలో ఖచ్చితంగా ఒకటి ఉంటుంది, అదేంటంటే నిప్పు లేనిదే మాత్రం పొగ అనేది రాదు. దిస్ ఈస్ ద ఫైనల్ వర్డ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.